హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవునికే వందనాలు. మొదటగా మనం ఒక ప్రార్థన చేసుకొని తర్వాత మనం డిస్కషన్లోనికి వెళ్దాము. ప్రార్థన. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఈ విధంగా అందరినీ కలుసుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు మీకే వందనాలు తండ్రి. ఇప్పుడు వాక్యం వింటున్నందరికీ వాక్యం బాగా అర్థమయ్యేందుకు, అలాగే తర్వాత జరిగే ఆరాధనలో పాల్గొని వారు మీ ఆశీర్వాదాలను పొందుకునేందుకు సాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. నేను మోసెస్ పాల్, నాతో ఉన్నది జాషువా పాల్. సో ఈరోజు మనము మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ వచనం నుంచి చదువుకుంటూ స్టార్ట్ చేద్దాం. సౌలు 30 ఏండ్ల వాడై ఏలన ఆరంభించెను. అతడు 2 సంవత్సరములు ఇజ్రాయేలీయులను ఏలెను. ఇజ్రాయేలీలలో 3,000 మందిని ఏర్పరచుకొనెను. వీరిలో 2,000 మంది మిక్మషులోను బేతేలు కొండలోను సౌలు నొద్ద నుండిరి. 1,000 మంది బెన్యామీనీయుల గిబియాలో యోనాతాను నొద్ద నుండిరి. మిగిలిన వారిని అతడు వారి వారి డేరాలకు పంపివేశెను. యోనాతాను గెబాలోనున్న ఫిలిస్తీయుల దండును హతము చేయగా ఆ సంగతి ఫిలిస్తీయులకు వినబడెను. మరియు దేశమంతటా హెబ్రీయులు వినవలెనని సౌలు బాకా ఊదించెను. సౌలు ఫిలిస్తీయుల దండును హతము చేసినందున ఇజ్రాయేలీయులు ఫిలిస్తీయులకు హేయులైరని ఇజ్రాయేలీలకు వినపడగా జనులు గిల్గాలులో సౌలు నొద్దకు కూడి వచ్చిరి. ఫిలిస్తీయులు ఇజ్రాయేలీలతో యుద్ధం చేయుటకై 30,000 రథములను 6,000 గుర్రపు రౌతులను సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంత విస్తారమైన జనసమూహమును సమకూర్చుకొని వచ్చిరి. వీరు బయలుదేరి బేతావేను తూర్పు దిక్కున మిక్మషులో దిగిరి. ఇజ్రాయేలీయులు దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులోనున్నట్టు తెలుసుకొని గుహలలోను పొదలలోను మెటలలోను ఉన్నత స్థలములలోను కూపంలలోను దాగిరి. కొందరు హెబ్రీయులు యోర్దాను నది దాటి గాదు దేశమునకును గిలాదునకును వెళ్ళిపోయిరి. గాని సౌలు ఇంకను గిల్గాలులోనే ఉండెను. జనులందరూ భయపడుచు అతని వెంబడించిరి. మనం ఈ వచనాలన్నీ కనుక మనం చూసుకుంటే ఇక్కడ మనం ఏ అర్థం చేసుకొనవచ్చు. సౌలు 30 ఏళ్ళ వాడైనప్పుడు అతను ఏలడం ఆరంభించాడు. అతని ఫస్ట్ 2 ఇయర్స్ అయిన తర్వాత 3rd ఇయర్లో ఈ సీన్ అనేది జరుగుతుంది. సో ఈ పర్టికులర్ టైం పీరియడ్లో ఏం జరుగుతుందంటే అతను ఒక 3,000 మందిని తీసుకున్నాడు. అతను ఒక 3,000 మందిని తన సైన్యంగా తీసుకున్నాడు. 2,000 మంది సౌలుకు, అందులో ఒక 1,000 మంది యోనాతాన్ దగ్గర ఉంటారు. సో అలాగా అందులో మిగిలిపోయిన వాళ్ళు ఎవరు వాళ్ళ ప్రదేశాల్లోనికి వెళ్ళిపోయారు. సో యోనాతాను అతని సైన్యంతో వెళ్ళి అక్కడ ఉండే ఫిలిస్తీన్ల ఒక డేరాలో ఉండే జనాలందరినీ, అక్కడ ఉండే పర్టికులర్ ఏరియాలో ఉండే పీపుల్ అందరినీ చంపేస్తాడు. సో అది చంపేయడం తర్వాత సౌలు అక్కడ బాకా ఊదించాడు. సో అది ఒక గొప్ప విషయంగా వాళ్ళు సెలబ్రేట్ చేశారు. అది ఫిలిస్తీయులకు నచ్చలేదు. ఫిలిస్తీయులకు అది హేయంగా కనిపించింది. సో ఫిలిస్తీయులు దానివల్ల వాళ్ళు చాలా ట్రిగ్గర్ అయ్యి ఏం చేశారంటే, సో వాళ్ళు 30,000 రథాలను అలాగే 6,000 గుర్రపు రౌతులను వాళ్ళు తీసుకొని, అలాగే సముద్రం దగ్గర ఉండే ఇసుక ఎంతైతే ఉంటుందో అంతమంది జనాలను వాళ్ళు తీసుకొని, అంటే న్యూమరస్ చాలా ఎక్కువ మంది నెంబర్స్లో ఉండే జనాలను వాళ్ళు తీసుకొని వచ్చి యుద్ధంలోనికి వచ్చారు. సో ఆ విషయం విన్న ఇజ్రాయేలీలు, మేము ఇప్పుడు ఫిలిస్తీన్లకు మనం బ్యాడ్ సైడ్లో ఉన్నాము, సో ఇప్పుడు మేము ఇక్కడ బతికే అవకాశం లేదు అని వాళ్ళు భయపడి చాలామంది వాళ్ళు పారిపోయారు. వాళ్ళ ఏరియాస్ నుంచి పారిపోయి కొంతమంది డేరాల్లో, కొంతమంది గుహల్లో, కొంతమంది అలాగ అందరూ తప్పించుకొని పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి టైంలో సౌలు మాత్రం ఇంకా గిల్గాల్లోనే ఉన్నాడు. అక్కడ ఉండే జనాలందరూ కూడా సౌలు ఉన్నాడనే నమ్మకంతో సౌలు దగ్గరే అందరూ భయపడుతూ ఉన్నారు. సో మనం ఇప్పుడు కంటిన్యూషన్లో చూస్తే ఏం జరుగుతుందనేది చూద్దాం. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనం చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు నిర్ణయకాలంన నీవు రాకపోవుటయు ఫిలిస్తీయులు మిక్మషులో కూడియుండుటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతిపరచక మునుపే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతటా నేనే సాహసించి
దహన బలి అర్పించితినెను. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీల మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యం నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. సో ఇక్కడ ఈ వచనాలన్నీ మనం చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ సౌలు ఒక పొరపాటు చేసినట్లుగా మనకు కనబడుతుంది అనమాట. అంటే సో ఇది మనకు చాలా మందికి తెలుసు. సౌలు ఎలాగ దేవుడైన యెహోవా వారు ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా చెప్పిన మాటలు వినకుండా తనకు నచ్చినట్లుగా ఎలాగ బలి అర్పించి ఆ తర్వాత ఎలాగ రాజ్యాన్ని తన వంశాలకు లేకుండా ఎలాగ పోగొట్టుకున్నాడు అనేది మనం చూస్తున్నాం అనమాట. సో ఇక్కడ యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఇక్కడ సమూయేలు సౌలుకు చెప్పుంటారు అనమాట, ఓకే నువ్వు ఒక వారం రోజులాగు, నేను ఆ తర్వాత వచ్చి నేను దేవుడైన యెహోవా వారికి దహన బలి నేను అర్పిస్తాను, ఆ తర్వాత ఏమంటారు యుద్ధం జరిగిన మనకు విజయం వస్తుంది అనే విధంగా ప్రవక్త అయినటువంటి సమూయేలు చెప్పారు. సో అలాగా సౌలు ఆగుతాడనమాట. సో ఇక్కడ ఇశ్రాయేలీల రాజు అయిన సౌలు ఇక్కడ ఒక వారం రోజులు ఆగుతాడు. ఆ తర్వాత కూడా చూస్తే ఇక్కడ ఏంటి ప్రవక్త అయినటువంటి సమూయేలు ఇంకా రావట్లేదు. సో జనులందరూ కూడా ఇక్కడ ఏంటి రోజు రోజుకి నెమ్మదిగా చెదిరిపోతున్నారు అనమాట. అంటే ఇక్కడ ఏంటి ఆల్రెడీ మనం ముందు వచనాల్లో మొదటి 7 వచనాల్లో చూసుకున్నట్లయితే ఏంటి జనులకు అందరికీ ఆల్రెడీ భయం అనేది ఉందన్నమాట. సో భయం అనేది ఉంది కాబట్టి ఇక్కడ ఏంటి వారందరూ కూడా దాంకుంటూ ఉన్నారు ఏదో ఒక విధంగా. సో అయితే ఇక్కడ ఏంటంటే సమ్ పార్ట్ ఆఫ్ పాపులేషన్ ఇంకా స్టిల్ సౌలు వెనకాల ఉన్నారనమాట. సో సౌలు వెనకాల ఉన్నప్పుడు కూడా ఒక రకంగా సౌలు ఉన్నాడని, ఇంకొక రకంగా ఏమన్నా అవుతుందేమో అని భయము. సో 2 రకాల ఫీలింగ్స్లో వాళ్ళు అక్కడ ఉన్నారనమాట. సో అయినా ఇక్కడ ఏంటి ఇక్కడ సౌలు చూస్తున్నాడు అనమాట, ఓకే జనులు నా వెనక ఉన్నారు, ఓకే మనం దేవుడైన యెహోవా వారికి దహన బలి అర్పించకుంటే ఎలాగా మనం యుద్ధంలో ఓడిపోతాం కదా, ఇక్కడ ఏమో ప్రవక్త అయినటువంటి సమూయేలు రావట్లేదని ఇక్కడ ఏం చేస్తాడు ఆయన ఇక్కడ దహన బలిని ఆయనే అర్పిస్తాడు అనమాట. సో యాక్చువల్గా పాత నిబంధన గ్రంథంలో మనకేంటంటే మనకందరికీ తెలుసు ధర్మశాస్త్రం అనేది ఉంది. ధర్మశాస్త్రాన్ని ఎంత స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలనేది కూడా మనకందరికీ తెలుసు. ఈవెన్ సౌలుకు కావచ్చు, ఆ కాలంలో ఉండే ఇశ్రాయేలీలకు కావచ్చు, వారికి అందరికీ కూడా తెలుసు. కానీ ఇక్కడ సౌలు ఏంటి ఒకవేళ మనం బలిని అర్పించకుంటే ఎలాగా, ఇంకొక పక్క ఏమో జనులు అందరూ వెళ్ళిపోతున్నారు కదా, జనులు లేకుంటే యుద్ధంలో ఎలాగ విజయం వస్తుంది అనే భావనతో ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడు ఆయనంతటికి ఆయనే బలి ఇచ్చేస్తున్నాడు అనమాట. సో ఎప్పుడైతే బలి అర్పిస్తాడో ఆ బలి అర్పించిన వెంటనే ప్రవక్త అయినటువంటి సమూయేలు వస్తారనమాట. సో ఒక రకంగా చూసుకున్నట్లయితే ఏంటి ప్రవక్త అయిన సమూయేలు కరెక్ట్ టైంకి రావాలి. సో ఆయన 7 రోజులు అని చెప్పారు, ఆ 7 రోజులు అయిపోయిన వెంటనే కరెక్ట్గా అక్కడ ఉండాలి, దహన బలిని అర్పించాలి. సరే ఓకే ఇక్కడ ప్రవక్త అయినటువంటి సమూయేలుదే మనం ఒకవేళ తప్పు అనుకుందాం. సో ఫర్ సపోజ్ అనుకున్నట్లయితే ఇక్కడ ఏంటి సౌలు కూడా ఎలాగ చూసుకోవాలన్నమాట, ఓకే నేనేమి యాజకుడిని కాదు, నేను లేవీయుడని కాదు, సో నేను దహన బలిని అర్పించాను, నా నుంచి ఏ తప్పు లేదు కాబట్టి నేను స్వయంగా దేవుడైన యెహోవాని నేను ప్రార్థన చేస్తాను, ఆయన నాకు విజయాన్ని నాకు అనుగ్రహిస్తారు అనే విధంగా నమ్మకంలో ఉండాల్సింది పోగా ఇక్కడ ఏంటి దేవుడైన యెహోవాకి దహన బలే ముఖ్యమేమో, లేకుంటే ఇంకొక పక్క జనులందరూ వెళ్ళిపోతున్నారు కదా, వారందరూ కూడా దహన బలే ఇంపార్టెంట్ అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఏంటి యాక్చువల్గా మొదటగా వారికి ఇచ్చిన ఆజ్ఞని అక్కడ తృణీకరిస్తున్నాడు అనమాట. సో యాజకులు లేవీలు వారే దహన బలిని అర్పించాలి. సో ఇక్కడ ఏంటి ఆ నియమాన్ని అనేది ఆ నార్మ్ అనేది ఇక్కడ దాటి వెళ్ళిపోయి బౌండరీ క్రాస్ చేసి సౌలు ఇలాగా చేశాడనమాట. సో ప్రవక్త అయినటువంటి సమూయేలు అలాగా వచ్చారు. సో మేబీ ఇక్కడ మనకు రాయలేదు కానీ మేబీ దేవుడైన యెహోవా కావాలనే ప్రవక్త అయినటువంటి సమూయేలు నాపుండవచ్చు. అంటే సౌలు ఈ విషయంలో ఎలాగ బిహేవ్ చేస్తారు, ఎలాగ నడుచుకుంటాడు అనేది మేబీ ఆయన తెలుసుకోవడానికి దేవుడైన యెహోవా వారు పరీక్షించడానికి కూడా అప్పుండవచ్చు ప్రవక్త అయినటువంటి సమూయేలుని. సో ఇక్కడ వాట్ ఎవర్ ఇక్కడ ఏంటి సౌలు ఆజ్ఞ అనేది మీరాడు, అందువలన ఇక్కడ ఏంటి తన తర్వాతి తరాలకు రాజ్యం అనేది ఉండదు. సో ఇక్కడ దేవుడైన యెహోవా వారు క్లియర్గా చెప్తున్నారు ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా. సో దేవుడు ఇలాగ నీకు రాజ్యాన్ని స్థిరపరచాలనుకున్నాడు, కానీ ఇప్పుడు నువ్వు అలాగ చేయలేదు కాబట్టి ఆయన చిత్తానుసారుడిని ఆయన హృదయానుసారుడిని ఆయన ఎన్నుకుంటారు అని ఇక్కడ ప్రవక్త అయినటువంటి సమూయేలు చెప్తున్నారు. సో ఈ వచనాల ద్వారా మనం చూస్తే ఏంటి ఒకవేళ సౌలు కనుక ఇందులో పాస్ అయి ఉంటే మేబీ దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అని కాకుండా సౌలు కుమారుడైన యేసుక్రీస్తు అని కూడా వ్రాయబడి ఉండొచ్చు. సో అంటే ఇక్కడ ఏంటి రాజ్యాన్ని స్థిరపరుస్తానని చెప్పారు కాబట్టి. సో అలాగ సౌలు మిస్ అయింది కాబట్టి ఇక్కడ ఏంటి నెక్స్ట్ దావీదు రాజు అవుతాడు. దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు అని యేసుప్రభు వారు ఆయన పిలుచుకున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి దావీదు నా హృదయానుసారుడు అని కూడా
దేవుడు సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూడవచ్చు. సో ఇక్కడి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే మనకు ఒక్కొక్కసారి కొన్ని ఆబ్లిగేషన్స్ అనేవి ఉంటాయి. ఓకే, మన కుటుంబీకుల మాట మనం వినాలి, మన స్నేహితుల మాట మనం వినాలి. నేను వినకుంటే ఎలాగా, నా కుటుంబీకులు నన్ను తోసేస్తారు, నా స్నేహితులు నన్ను తృణీకరిస్తారు, నా బంధువులు నన్ను ఎగతాళి చేస్తారు. సో ఇలాగ మనకు రకరకాల ఆబ్లిగేషన్స్ ఉంటాయి. ఇంకొక పక్క ఏంటి, దేవుని ఆజ్ఞలు ఉంటాయి. ఓకే, ఇలాగ పాటించాలి, సో నేను ఇలాగ చేయాలి. సో ఇక్కడ ఏంటి, మనకు రెండు కళ్ళ ముందర ఉన్నప్పుడు మనము డిసైడ్ చేసుకోవాలి. ఓకే, దేవుడే నాకు ఇంపార్టెంట్ అనే విధంగా మనం డిసైడ్ చేసుకోవాలి. సో సౌలు ఇక్కడ ఏంటి, సౌలు జనులను చూస్తున్నారు. అరే జనులు అందరూ చెదిరిపోతున్నారు, జనులు లేకుంటే యుద్ధం ఎలాగ గెలుస్తాము అనుకుంటున్నాడు. కానీ దేవుడైన యెహోవా అనుకుంటే ఒకరితో కూడా యుద్ధాన్ని గెలిపించగలుగుతారు. సో ఒక రకంగా సౌలు తక్కువ విశ్వాసంలో ఉండడం చూస్తున్నాము. అండ్ మనం ఇంకా మొదటి వచనంలో చూసుకున్నట్లయితే ఏంటి, తన కుమారుడైనటువంటి యోనాతాను ఫిలిష్తీయుల్లో కొందరిని హతమార్చినప్పుడు అది బాకా వేసి మొత్తం ఊదించాడు. సో మేబీ ఆ గర్వంలో కూడా ఉండుండవచ్చు. సో ఇక్కడ ఏంటి, మనం నెగిటివ్గా చూడాలంటే ఇలాగ ఇందులో చాలా ఉన్నాయన్నమాట. సో అఫ్ కోర్స్ మనం ఇక్కడ ఏదో సౌల్ని తీర్పు తీరుస్తున్నట్లు కాదు, కానీ ఇక్కడ ఏంటంటే మనకు యేసుప్రభు వారు నేర్పిస్తున్నారు. సో ఎలాంటి విషయంలో ఎలాగ నడుచుకోవాలని. అందుకే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏంటి, సో సౌలు చేయాల్సినటువంటి బెస్ట్ పని ఏంటంటే దేవుడైన యెహోవాని అడగడము, దేవా నేను ఇప్పుడు ఏం చేయాలి. సో మన జీవితంలో కూడా ఇలాంటి ఆబ్లిగేషన్స్ ఉంటాయన్నమాట. సో ఒకటేమో ఇలాగ చేస్తే ఇలాగవుతుంది, ఇంకొకటి చేస్తే ఏమో ఇలాగవుతుంది. సో రెండు రకాలుగా చేసినప్పుడు మనకు ఏదైనా ప్రమాదం అవుతుంది అనే భయం ఉన్నప్పుడు మనం యేసుప్రభు వారిని ప్రార్థన చేయాలి. దేవా నేను ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలి. సో నా కుటుంబీకులు ఇలాగ అంటున్నారు, నా స్నేహితులు ఇలా అంటున్నారు, లేకుంటే నా బంధువులు ఇది చేయమంటున్నారు, ఇది నేను చేయవచ్చా చేయకూడదా, చేసిన నెగిటివ్ ఉంది, చేయకున్న నెగిటివ్ ఉంది, కాబట్టి నేను ఏది చేయాలి తండ్రి, మీరు ఏది చెప్తే అది చేస్తాను, అది చేస్తే నాకు అన్ని సమస్తము సమకూడి జరుగుతుంది అనే విధంగా మనకు దేవుని పైన విశ్వాసంతో, యేసుప్రభు వారి పైన విశ్వాసంతో మనం అలాగ ప్రార్థన చేసి అడిగితే ఏంటంటే ఆయన పర్ఫెక్ట్ సొల్యూషన్ ఇస్తారు. కానీ ఇక్కడ సౌలు అది చేయలేకపోవడం వల్ల ఇక్కడ ఏంటి, తనకు తోచింది తను చేశాడు, అది ఆబ్వియస్గా తప్పే అది. సో మనం ఇంకా మిగిలిన వచనాలు కూడా చదివితే మనకి ఇంకొంచెం క్లారిటీ వస్తుంది అనమాట. సో సౌలు చేసింది ఎందుకు పెద్ద తప్పు అనేది మనకు తెలుస్తుంది. సో మనము 15వ వచనం నుండి చదువుకున్నట్లయితే, సమూయేలు లేచి గిల్గాలును విడిచి బెన్యామీనీయుల గిబియాకు వచ్చెను. సౌలు తన యొద్దనున్న జనులను లెక్క పెట్టగా వారు దాదాపు 600 మంది ఉండిరి. సౌలును అతని కుమారుడైన యోనాతానును తమ దగ్గరనున్న వారితో కూడా బెన్యామీనీయుల గిబియాలో ఉండిరి. ఫిలిస్తీయులు మిక్మషులో దిగియుండిరి. మరియు ఫిలిస్తీయుల పాలెములో నుండి దోపుడుగాండ్రు 3 గుంపులుగా బయలుదేరి, ఒక గుంపు షూయాలు దేశమున ఓఫ్రాకు పోవు మార్గమున సంచరించెను, రెండవ గుంపు బెత్హోరోనుకు పోవు మార్గమున సంచరించెను, మూడవ గుంపు అరణ్య సమీపమందుండు జెబోయీము లోయ సరిహద్దు మార్గమున సంచరించెను. హెబ్రీయులు కత్తులను ఈటెలను చేయించుకొందురేమో అని ఫిలిస్తీయులు ఇజ్రాయేలీల దేశమందంతటా కమ్మరవాండ్రు లేకుండా చేసి ఉండిరి. సో ఇక్కడ ఈ వచనాలు కనుక చూసుకున్నట్లయితే ఏంటి, ఇంకా ఓకే ఇక్కడ ఏంటి, సౌలు చేయాల్సింది చేసేసాడు, ఇంకా ప్రవక్త అయినటువంటి సమూయేలు కూడా గిల్గాల్ను విడిచి వెళ్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏంటంటే సౌలు దగ్గర 600 మంది ఉన్నారు అనమాట. సో మనం అధ్యాయం మొదట్లో చూసుకున్నట్లయితే 3000 మంది ఉన్నారు, అంటే సౌలు దగ్గర 2000 మంది, అతని కుమారుడైనటువంటి యోనాతాన్ దగ్గర 1000 మంది ఉన్నారు. కానీ ఇప్పుడు మొత్తం కలిపి చూసినట్లయితే ఏంటంటే 600 మంది ఉన్నారు. సో ఇందాక అనుకున్న విధంగా ఆ టెన్షన్లో ఇక్కడ తప్పు అనేది చేశాడు. సో అలాగ టెన్షన్లో ఉన్నప్పుడు మనం అనుకున్నాం దేవుడైన యెహోవా యేసుప్రభు వారిని మనం ప్రార్థన చేయాలి, ఆ టైంలో ఆయనే సొల్యూషన్ ఇస్తారు అనేది. సో సౌలు అలాగ చేయకపోవడం వల్ల ఏంటి, ఇక్కడ ఒక రకంగా జనులందరూ దూరం అయ్యారు. అండ్ ఇక్కడ ఏంటి, అతని భయాలన్నీ ఒకటి తర్వాత ఒకటి నిజమవుతూ వస్తున్నాయి అనమాట. సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏంటి, వారి దగ్గర ఆయుధాలు కూడా సరిగ్గా లేవు అనమాట. సో కత్తులు కావచ్చు, ఈటెలు కావచ్చు, సో ఇంకేవి కావచ్చు, వారి దగ్గర ఏవీ లేవు. సో ఇక్కడ ఫిలిస్తీన్లు అదే చూసుకున్నట్లయితే ఏంటి, వారికి ఇసుక రేణువులంతో సమూహం ఉన్నారు, 3 గుంపులుగా విభజించారనమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతం ద్వారా ఇక్కడ ఏంటి ఇస్రాయెల్ పైనకు వారు వస్తున్నారు అనమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ నుంచి 3 గుంపులు వస్తున్నారు. ఇక్కడ వీరి దగ్గర చూస్తే మాత్రం ఇక్కడ 600 మంది ఉన్నారు అంతే. ఇక్కడ ఏంటి ఆయుధాలు లేవు. అండ్ ఫిలిస్తీన్లు ఏం చేశారు, ఒకవేళ హెబ్రీయులు అంటే ఇక్కడ ఇస్రాయేలీలు వీరందరూ ఇక్కడ ఏంటి వారు ఆయుధాలు అనేవి సాన పెట్టుకుంటారని, ఆయుధాలు లాగా బాగా తయారు చేసుకుంటారని, అసలు ఆ కమ్మరివండ్రు లేకుండా కూడా ఇక్కడ
ఫిలిస్తీన్లు చేశారనమాట. సో ఒక రకంగా చూసుకున్నట్లయితే ఏంటి, ఇస్రాయేల్కి ఎలాంటి ఆర్మరీ లేదు, వారికి ఎలాంటి బలగము లేదు, అంటే మనుష్య బలగము లేదు, పోనీ ఇక్కడ గుర్రపు రౌతులు సో ఇలాంటివి ఏవీ లేవు, వాళ్ళు చాలా నార్మల్గా ఉన్నారు. సో ఒక రకంగా ఒకవేళ మేబీ దేవుడైన యెహోవాని సౌలు కనుక ప్రార్థన చేస్తుంటే మనుషులకి ఎక్కువ ఏమంటారు బలం ఇవ్వడం కావచ్చు, లేకుంటే వీరి దగ్గర ఎక్కువ ఆయుధాలు ఉండేలాగా చేయడం కావచ్చు, లేకుంటే మనకు రాజుల గ్రంథంలో చూసుకున్నట్లు హిజ్కియా పైకి అష్షూరీయులు రావాలనుకున్నప్పుడు దేవుని దూత వారిని హతమార్చడం కావచ్చు, ఇలాంటివి ఏవైనా చేసే ఇది ఉంటుంది. ఇక్కడ వీరు భయపడాల్సిన అవసరం ఉండేది కాదు. మెయిన్ ఇక్కడ ఏంటంటే ఒకవేళ ఓకే దేవుడు చెప్పింది మనం చేస్తున్నప్పుడు భయం ఉన్నా దానికి ఒక మీనింగ్ అనేది ఉంటుంది. ఓకే స్టిల్ నాకు దేవుడు ఉన్నాడు అనే విశ్వాసంలో మనం వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ సౌలు ఇశ్రాయేలీల పరిస్థితి చూసుకున్నట్లయితే ఏంటి, వారు దేని గుండా వెళ్తున్నారో వారికి అసలు ఐడియా అనేదే లేదు, అసలు ఏ అవేర్నెస్ లేకుండా వారు అలాగా జీవిస్తున్నారు అనమాట. సో ఓకే మేబీ ఇలాగే దేవుడిని ప్రార్థన చేసిన తర్వాత కూడా ఇలాగే ఉంచుండవచ్చు, అంటే తక్కువ జనంతోనే అసలు ఏ ఆయుధాలు లేకుండా ఉండుండవచ్చు. బట్ స్టిల్ ఇక్కడ ఏంటంటే వారు దేవుని ఆశ్రయించారు కాబట్టి దానికి ప్రతి ఒక్క దానికి ఒక అర్థం అనేది ఉంటుంది. ఓకే దేవుడు మనకు ఇలాగ చెప్పాడు, మనం ఇలాగ చేస్తున్నామని. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే వారు చాలా అన్నోన్ టెరిటరీలో ఉన్నారనమాట. అంటే మనం వారికి ఏం చేస్తున్నారో వారికి తెలియదు, భయం మాత్రం ఉంది, వారికి దుఃఖం మాత్రం ఉంది, వారికి మరణ భయం అనేది ఖచ్చితంగా ఉన్నట్లు మనం చూడవచ్చు. కాబట్టి ఏదైనా మనకు ఎస్పెషల్లీ చాలా ఏమంటారు డూ ఆర్ డై కైండ్ ఆఫ్ సిచ్యువేషన్, అంటే నేను చేస్తే ఇది చేయాలి లేకుంటే ఇది చేయాలి, నేను తప్పించుకోలేను అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా యేసుప్రభు వారిని ప్రార్థన చేయాలి. దేవా నేను ఏది చేయాలి ఏది చేయకూడదు అన్నప్పుడు ఆయన మనకు చెప్తారు. కాబట్టి మనం అది చేస్తున్నప్పుడు భయం ఉన్నా సరే మనకు ఒక మీనింగ్ ఉంటుంది, దానికి ఒక పర్పస్ ఉంటుంది. ఓకే దేవుడు ఇలాగ జరిగిస్తున్నారు నా జీవితంలో అనేది మనకు అర్థమవుతుంది. మనకు భయం ఉన్న ఇంకొక పక్క విశ్వాసం అనేది ఉంటుంది. సో ఇక్కడ వారికి విశ్వాసం లేదు, ఇక్కడ వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. చూసుకున్నట్లయితే చాలా అన్నోన్ టెరిటరీలో ఉన్నారు, ఇక్కడ ఆయుధాలు కూడా లేదు. మనం ఇంకా తర్వాత మిగిలిన 4 వచనాలు చూస్తే ఎలాగ అసలు ఎవరి దగ్గర ఆయుధాలు లేకుండా ఎలాగ ముందుకు వెళ్తారనేది మనం చూడగలుగుతాం. సో 20వ వచనం నుండి చదువుకొని మనం ఈ అధ్యాయాన్ని కన్క్లూడ్ చేసుకున్నట్లయితే, కాబట్టి ఇశ్రాయేలీలందరూ తమ నక్కులను, పారలను, గొడ్డండ్రను, పూటకత్తులను పదును చేయించుటకై ఫిలిస్తీయుల దగ్గరకు పోవలసి వచ్చెను. అయితే నక్కులకును పారలకును 3 ముండ్లు గల కొంకులకును గొడ్డండ్రకును మునుకోల కర్రలు సరిచేయుటకును ఆకురాళ్ళు మాత్రము వారి యొద్ద నుండెను. కాబట్టి యుద్ధ దినమందు సౌలునొద్దను యోనాతానునొద్దను ఉన్న జనులలో ఒకని చేతిలోనైనను కత్తియే గాని ఈటయే గాని లేకపోయెను. సౌలునకును అతని కుమారుడైన యోనాతానునకును మాత్రము అవి ఉండెను. ఫిలిస్తీయుల దండు కావలి వారు కొందరు మిక్మషు కనుమకు వచ్చిరి. సో ఇక్కడ ఈ వచనాలు కనుక చూసినట్లయితే ఏంటి, ఇక్కడ వారు ఆయుధాలని వారు సాన పెట్టడానికి ఫిలిస్తీన్ల దగ్గరకు వెళ్ళాల్సి వస్తుంది అనమాట. అంటే అఫ్ కోర్స్ ఫిలిస్తీన్లో కూడా కొంతమంది ఉంటారు ఆయుధాలు తయారు చేసేవారు, వారు ఇలాగ సాన పెట్టేవాళ్ళు. అఫ్ కోర్స్ వారి దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళు ఏమంత క్వాలిటీ ప్రోడక్ట్స్ అయితే ఇవ్వరు. సో ఎందుకంటే వారు కూడా యుద్ధంలో ఉన్నారు కాబట్టి ఎంత డబ్బు ఇచ్చినా సరే వారు ఎక్కడొకక్కడ తేడా చేసే అవకాశం కూడా ఉంది. కానీ ఇక్కడ మనం యాక్చువల్గా చూసుకున్నట్లయితే ఓకే సౌలు తప్పు చేశాడు కరెక్టే, బట్ స్టిల్ ఇక్కడ ఏంటి దేవుడైన యెహోవా క్షమించే దేవుడు. సో మన దేవుడు క్షమించే దేవుడు కాబట్టి మేబీ అక్కడ సౌలు ప్రార్థన చేసి ఉంటే స్టిల్ దేవుడైన యెహోవా అతన్ని క్షమించి ఉండవచ్చు, వారికి ఇలాగ ఇంత కష్టాలు వచ్చే ఇది కూడా ఉండేది కాదు. సో మనం ఓకే మన జీవితంలో కూడా ప్రతి ఒక్కరం ఎక్కడొక చోట ఏదో ఒక పాపం కానీ తప్పు కానీ మనం 100% చేసి తీరుతాం. సో అంత మాత్రాన్ని ఇక్కడ ఏంటి ఓకే నన్ను యేసుప్రభు వారు విడిచిపెట్టేశారు, దేవుడు నాతో ఖచ్చితంగా మాట్లాడు అస్సారు మాట్లాడు, సో నేను ఏదో ఒక విధంగా నేను జీవించాలి అనుకునే విధంగా మనకు మైండ్ని మనం ఒక్కొక్కసారి బ్లాక్ చేసేసుకుంటూ ఉంటాము. కానీ అలాగ చేయకుండా యేసయ్య నేను తప్పు చేశాను కరెక్టే, మీరు నన్ను క్షమించండి, సో ఇప్పుడు ఏంటి సిలువ పైన నా కొరకే మీరు రక్తం కార్చారు, కావున నేను మీ క్షమాపణను నేను పొందుకుంటున్నాను, మీ క్షమాపణను నేను పొందుకొని నేను ఖచ్చితంగా నేను ఇంకెప్పుడు ఆ తప్పు చేయకుండా ఉంటాను, నాకు ఆ శక్తిని దయచేయండి అని ప్రార్థన చేస్తే ఏంటి స్టిల్ యేసుప్రభు వారు దేవుడు అన్ని ప్రతి ఒక్కటి రెస్టోర్ చేసి మనం కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునే విధంగా
చేసి ఆయన మనల్ని ముందుకు నడిపిస్తారు. కాబట్టి ఇశ్రాయేలీలు ఈ సిచ్యువేషన్లో ఓకే తప్పు చేశారు కరెక్టే, బట్ స్టిల్ ఇక్కడ ఏంటి తప్పు దిద్దుకునే అవకాశం ఉంది అనేది వారు అక్కడ గ్రహించట్లేదు. సో ఇందాక అనుకున్న విధంగా ఇక్కడ ఏంటి మనం యేసుప్రభు వారిని అడగకుంటే ఏంటంటే మనకు ఓకే యేసుప్రభు వారిని అడిగిన తర్వాత భయం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, బట్ ప్రతి దానికి మీనింగ్ అనేది ఉంటుంది, పర్పస్ అనేది ఉంటుంది, మనకు అర్థమవుతూ ఉంటుంది ఓకే ఏది ఎందుకు ఆయన చేపిస్తున్నారు అనేది. కానీ మనం ఆయనను అడగకుండా, ఆయనను ఆశ్రయించకుండా, ఆయన యొద్ద మనం క్షమాపణను పొందుకోకుండా, అలాగా ఆయన సహాయం లేకుండా మనకు మనం చేయాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక పర్పస్ అనేది ఉండదు, ఒక మీనింగ్ అనేది ఉండదు, మనకి ఏది అర్థం కాదు. ఇశ్రాయేలీలు ఇక్కడ ఏంటి వారు ఏం చేస్తున్నారో వారికి తెలియట్లేదు. లాస్ట్కి ఇక్కడ ఏంటి ఎవరి దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవు, సౌలు దగ్గర అతని కుమారుడైనటువంటి యోనాతాన్ దగ్గర మాత్రం ఆయుధాలు ఉన్నాయి, ఈటెలు ఉన్నాయి అన్నమాట. సో మిగిలిన ఎవరి దగ్గర కూడా ఆయుధాలు అనేవి లేవు. సో ఇక్కడ ఏంటి వారికి అక్కడ ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో వారికి ఆయుధాల కోసం ఫిలిస్తీయుల కమ్మరవాండ్రకు వెళ్తున్నారు, కానీ వాళ్ళు ఎవరు కూడా దేవుడైన యెహోవాకి ప్రార్థన చేసినట్లుగా ఇక్కడ మనం చూడట్లేదు. సో ఆ విధంగా ఇక్కడ ఏంటి మనం తప్పు చేసిన తర్వాత ఓకే గిల్టీ ఫీలింగ్ అనేది ఉంటుంది, అరే నేను ఎందుకు చేశాను అనే రెగ్రెట్ కూడా మనలో కొంతమంది ఉంటుంది. అంత మాత్రాన యేసుప్రభు వారు మనల్ని విడిచిపెట్టేసినట్టు కాదు, ఆయన యొద్ద క్షమాపణ మనకు దొరుకుతుంది. ఆయన మన యొద్ద చూసేది ఏంటంటే మనం పశ్చాత్తాపడుతున్నామా లేదా అనేది ఆయన చూస్తారు. అలాగా పశ్చాత్తాపడితే 100% ఆయన మనల్ని క్షమిస్తారు, ఆల్రెడీ క్షమించేశారు. ఆ క్షమాపణను మనం పొందుకొని మనం ఇంకా ఉన్నత కార్యాలు మనం చేయగలుగుతాము. సో ఈరోజు మనం తెలుసుకున్నది మనం బ్రీఫ్గా చూసుకున్నట్లయితే ఏంటంటే మొదట్లో సౌలు యొద్ద యోనాతాన్ యొద్ద సైన్యం అనేది ఉన్నారు. సౌలు యొద్ద 2000 మంది, యోనాతాన్ యొద్ద 1000 మంది. సో యోనాతాన్ 1000 మంది ద్వారా ఇక్కడ ఏంటి ఫిలిస్తీయుల్లో కొంతమందిని హతమార్చినప్పుడు ఇక్కడ ఏంటి సౌలు బాకా ఉదించి మొత్తం చాటింపు వేశాడు అనమాట, అందరు వినాలని. సో ఫిలిస్తీయులకు అది నచ్చక ఇక్కడ ఏంటి వారు మొత్తం ఇసుక రేణువులంత జనులను వారు పోగేసి సమకూర్చి వారు ఇశ్రాయేలీలపైకి యుద్ధానికి వస్తున్నారు. సో యుద్ధానికి వస్తున్నప్పుడు ఏంటి సౌలు ఇక్కడ సమూయేలు ప్రవక్త అయినటువంటి సమూయేలు సౌలుని 7 రోజులు ఆగమంటారు. 7 రోజులు ఆగిన తర్వాత నేను వస్తాను, నేను దహన బలిని అర్పిస్తాను, దేవుడైన యెహోవా మనకు విజయాన్ని కలుగజేస్తారనే విధంగా ఇక్కడ ప్రవక్త అయినటువంటి సమూయేలు చెప్పారు. కానీ 7 రోజులు అయిన తర్వాత కూడా ఇక్కడ ఏంటి ప్రవక్త అయినటువంటి సమూయేలు రాకపోయినప్పటికీ ఇక్కడ ఏంటి రాకపోయేసరికి సౌలు సాహసించి, సో మనం ఒక వచనంలో చూడవచ్చు అతను సాహసించి ఇక్కడ ఏంటి అతను చేయకూడని కార్యం కూడా అతను చేశాడు. సో మేబీ దహన బలి అర్పిస్తేనే విజయం వస్తుంది అనుకున్నాడు. అతను కూడా చెప్పాడు, ఇంకొకటి కూడా చెప్పాడు ఏంటంటే జనులందరూ నా యొద్ద నుండి చెదిరిపోయేది చూసి నేను భయపడ్డాను అని. సో ఇక్కడ ఏమనుకున్నాడు సౌలు, జనులందరూ ఉంటేనే కదా దేవుడు నాకు విక్టరీ ఇవ్వగలుగుతాడు, అసలు ఎవరు లేకుండా నాకు విజయాన్ని ఎలాగ అనుగ్రహిస్తారు అనే విధంగా సౌలు అలాగా దేవుడిని తక్కువ అంచనా వేసి తక్కువ విశ్వాసంతో దేవుడైన యెహోవా పైన ఇక్కడ ఏంటి చేయకూడని పని చేశాడు. సో తద్వారా ఏంటంటే అతను ఏమంటారు అతని తర్వాత తరాలు రాజ్యం అనేది కోల్పోయారు. దేవుడైన యెహోవా ఆయన చిత్తానుసారుడిని ఏర్పరచుకున్నారు, అది దావీదు. సో మనం తర్వాత అధ్యాయాల్లో అది చూడవచ్చు. దేవుడైన యెహోవా హృదయానుసారుడు ఇక్కడ ఇశ్రాయేలీ రాజు అయిన దావీదు. సో అలాగే ఏంటి సౌలు రాజ్యాన్ని కోల్పోతాడు. పోనీ తప్పు చేసిన తర్వాత మనము సౌలు కానీ ఇశ్రాయేలీలు ఎవరైనా కానీ మనం దేవుడైన యెహోవాకి ప్రార్థన చేసినట్లుగా ఈ వచనాల్లో మనకు వ్రాయబడలేదు అనమాట. సో మేబీ ఎవరన్నా చేసి ఉండవచ్చు తెలియదు, కానీ ఇక్కడైతే మాక్సిమం ఎవరూ చేయలేదు. వారి దగ్గర ఆయుధాలు లేకుండా ఫిలిస్తీన్లు చూసినప్పుడు మరలా ఫిలిస్తీన్ల కమ్మరవాండ్ర ఎద్దకు పోయి ఆయుధాల కోసం వెళ్తారు తప్ప అక్కడ కూడా ఇక్కడ ఏంటి సౌలు కావచ్చు ఇంకెవరు కావచ్చు పశ్చాత్తాపడుతున్నట్టుగా మనకు కనిపించట్లేదు. సో ఇక్కడ ఏంటి మనం ఇందులో నుండి నేర్చుకున్నది ఏంటంటే ఏదైనా ఆబ్లిగేషన్ ఉన్నప్పుడు చేస్తే ఇది చేయాలి లేకుంటే ఇది చేయాలన్నప్పుడు, అంటే సౌలు ఉన్న సిచ్యువేషన్లో ఉంటే దహన బలి అర్పించకుంటే ఎలా అనే ఆలోచన ఉంది, జనులందరూ వెళ్ళిపోతే ఎలా అనే ఆలోచన ఉంది. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఇక్కడ ఏంటి యేసుప్రభు వారి ముందు ఆ ఇష్యూ పెట్టాలి, దేవా ఇలాగ జరుగుతోంది నేనేం చేయాలి అంటే ఆయన పర్ఫెక్ట్ సొల్యూషన్ మనకి ఇస్తారు. ఆ తర్వాత ఒకవేళ మనం భయపడినా సరే మనకి ఇంకొక పక్క తెలుసు యేసుప్రభు వారు ఇది చేయమన్నారు, ఖచ్చితంగా ఇది జరుగుతుందని. కానీ సౌలు ఇశ్రాయేలీలు ఆ సిచ్యువేషన్లో లేరు, వారికి తోచింది వారు చేస్తున్నారు, దానికి పెద్ద పర్పస్ లేదు, మీనింగ్ లేదు. మేబీ దేవుడైన యెహోవారు క్షమించారేమో అనుకొని అక్కడ వదిలేశారు అనమాట. సో దేవుడైన యెహోవారి కరుణగల హృదయాన్ని కృపగల హృదయాన్ని ఇక్కడ వీరెవరు చూడలేకపోయారు అనమాట. సో మనం అలాగ ఉండకుండా ఏదైనా తప్పు కానీ పాపం కానీ చేసినప్పుడు ఓకే మనకు గిల్టీ ఫీలింగ్ అలాంటివి ఉన్నా అవి పక్కన పెట్టి దేవా మీ క్షమాపణను నేను పొందుకుంటున్నాను, మీరు నా కొరకే సిలువ పైన మరణించారు కాబట్టి నేను మీ క్షమాపణ
క్షమాపణను పొందుకొని ఇంకెప్పుడు చేయకుండా ఉండడానికి నేను ప్రయత్నిస్తాను. మీ శక్తి సామర్థ్యాలతో నన్ను నింపండి, అప్పుడు నేను అలాంటి పాపం మరెన్నడూ నేను చేయను. సో నేను ఇంకా గొప్ప విజయాలు మీ ద్వారా, మీ నామం ద్వారా నేను సాధిస్తాను. మీ నామం కొరకై, మీ కొరకై నేను అనేక మందిని రక్షిస్తాను. సో ఇలాగ మనం ముందుకు వెళ్ళాలి. సో ఇది మనం ఈరోజు నేర్చుకున్నాము. సో దీని ద్వారా మీరందరూ ఆశీర్వదింపబడతారని మేమేమి ఆశిస్తున్నాము. సో మనం ఇప్పుడు ప్రార్థన చేసుకొని ఆ తర్వాత ఒక కీర్తన ద్వారా దేవుని ఆరాధించుకొని స్తుతించుకొని ఈ కూడికను మనం ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాక్యంని బట్టి వందనాలు తండ్రి. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం ద్వారా మాకు కొన్ని మంచి విషయాలు బయలుపరిచినందుకు, గొప్ప విషయాలు బయలుపరిచినందుకు వందనాలు తండ్రి. సౌలు ఎప్పుడైతే తప్పు చేశాడో ఆ తర్వాత మీరు అతనికి రాజ్యం ఉండదు అని తెలుసుకున్నప్పుడు అతను ఇంక అంతే అని వదిలేశాడు తండ్రి. కానీ మేము అలాగా కాకుండా, మేము ఏదైనా తప్పు కానీ పాపం కానీ మేము చేసినప్పుడు మీ దగ్గర క్షమాపణ దొరుకుతుంది అనేది మేము గుర్తుంచుకొని మీ పైన విశ్వాసంతో, మీ కృప పైన విశ్వాసంతో, మీరు మాకు ఇచ్చిన వాగ్దానం పైన విశ్వాసంతో మేము మీ నుండి క్షమాపణను పొందుకొని, మీ నుండి ఇంకా గొప్ప కృపను మేము పొందుకొని, మేము చేసిన తప్పుని, చేసిన పాపాన్ని మరెప్పుడు కూడా రిపీట్ చేయకుండా మీ శక్తితో, మీ సామర్థ్యంతో నింపబడుటకు సహాయం చేయండి. ఆ విధంగా ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా మీ కృపను పొందుకొని, అత్యధికంగా పొందుకొని, వారెన్నడూ కూడా ఇంకెప్పుడు గిల్టీ ఫీలింగ్లో అన్నెసెసరీగా ఉండకుండా వారెప్పుడు కూడా మీ కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ముందుకు సాగుటకు సహాయం చేయండి. అలాగే సౌలుకు ఆబ్లిగేషన్ ఉన్నప్పుడు జనులందరూ వెళ్ళిపోతున్నారు, ఇంకా ప్రవక్త అయినటువంటి సమూయేలు రావట్లేదు, ఎలాగా ఉన్న సిచ్యువేషన్లో మీకు ప్రార్థన చేయడం పక్కన పెట్టి అతనికి తోచింది అతను చేశాడు తండ్రి. అది చేయడం వల్ల తన రాజ్యాన్ని కోల్పోయాడు తండ్రి. మేము ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు, ఆబ్లిగేషన్స్ అనేవి ఉన్నప్పుడు, సో మా కుటుంబీకులు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ ఇదే చేయాలి, ఇది చేయకూడదు అని ఇలాగ చెప్పినప్పుడు ఆ సిచ్యువేషన్లో మీరు మాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో మేము తెలుసుకునేందుకు సహాయం చేయండి. ఎలాంటి ఇష్యూ అయినా సరే, చిన్నదైనా సరే, పెద్దదైనా సరే, మేము మీ ముందర పెట్టేది మేము అలవాటు చేసుకునేటకు సహాయం చేయండి. ఆ అలవాటు ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ కలిగి ఉండుటకు సహాయం చేయండి. తద్వారా అలాగా ప్రతి ఒక్కటి మీ వద్దకు తెచ్చే అలవాటుతో మేము ప్రతి ఒక్కటి మీరు చెప్పిన విధంగా నడుచుకొని మేము ప్రతి ఒక్క దానికి మీ పర్పస్ని యాడ్ చేసేందుకు, అటాచ్ చేసేందుకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. సో దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. సో ఇప్పుడు మనము యుద్ధము యెహోవాదే అనే కీర్తన ద్వారా మనము దేవుని ఆరాధించుకొని స్తుతించుకొని ఈ కూడికను మనం ముగించుకుందాం. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యెరికో గోడలు ముందున్న, ఎర్ర సముద్రము ఎదురైన, యెరికో గోడలు ముందున్న, ఎర్ర సముద్రము ఎదురైన, అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయిన
యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. సో ప్రతి ఒక్క దానికి మనకు యేసుప్రభు వారు ఉన్నారు. సో మనం సౌలు ఉన్న సిచ్యువేషన్లో ఎలాగ చేయాలి, ఏం చేయాలి, నేను చాలా టెన్షన్లో ఉన్నాను, అనేక మంది ఈ డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్నారు అన్న సిచ్యువేషన్లో మనం ఎప్పుడైనా సరే ఎవరికన్నా మనకు ప్రతి ఒక్కరికన్నా యేసుప్రభు వారే మనకు ఎక్కువ అయి ఉండాలి. సో ఎవరు కూడా యేసుప్రభు వారి కంటే ఎక్కువ కాదు. సో అది మనం గుర్తుంచుకోవాలి. ఆయనకు మనము ప్రథమ స్థానాన్ని ఇస్తూ మనం అందరం ముందుకు సాగుదాం. సో మనం తిరిగి కలుసుకునే వరకు దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. God bless us all.